ఎండ బీభత్సంగా ఉందండి. కానీ వాళ్ళ ఒక రైతు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని అంతా కొంత మనీ ఇచ్చానులేండి. కాకపోతే వాళ్ళు మనల్ని ఇలా వీడియో తీయనివ్వటమే చాలా ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీను వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ అని చెప్పేసి చిన్న వీడియో మాట. ఈ వీడియో మీకు అదే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి గొర్రెలు అట్లా ఇక్కడ మేపుతారన్నమాట. ఇది వాళ్ళ ఇల్లు, ఇది వాళ్ళ ఇల్లు మాట. అండ్ ఈవినింగ్ ఇప్పుడు గొర్రెలన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళే చూడండి. మొత్తం అంతా ఇవి ఏమంటారు ఫారెస్ట్ వైపు వెళ్ళిపోయాయి మాట ఈ గొర్రెలన్నీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇవి అవి అన్నీ అయిపోయిన తర్వాత వెనక్కి అవి ఆటలుగా వచ్చేస్తాయి అన్నమాట ఈవినింగ్. ఇదిగోండి, ఇది వాళ్ళ ఫార్మ్. కొన్ని ఆడ గొర్రెలు వాటికి ఇంకా కొన్ని మగ గొర్రెలని లోపల ఉంచుతారు, అంటే కొన్ని ప్రొటెక్ట్. చూడండి అది ఎంత ప్రొటెక్షన్ ఉందో, అదిగో చూసారా. ఇవి ప్రొటెక్టర్స్ మాట. ఇవి ఏంటంటే ఈవినింగ్ టైంలో ఏంటంటే అవి కలుస్తాయి. కలిసినప్పుడు ఇవి చాలా టెరిటోరియల్ మాట, చాలా టెరిటోరియల్ మాట. ఇక బాగా టెరిటోరియల్ మాట ఇవన్నీ. ఇదిగోండి ఈ 3 వీలర్తో ఇక్కడ మొత్తం అన్ని వాటిని సప్లైలు చేయటం అవి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఈవినింగ్ అయితే ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ ఫీడింగ్ సెక్షన్ ఉంటుంది. ఇదిగోండి ల్యాండ్ కూడా చాలా సారవంతంగా బాగుంటుంది యాక్చువల్లీ. అదిగోండి ఇవి చాలా టెరిటోరియల్ అన్నమాట. ఈ షీప్ బయటికి వెళ్దాం. ఎంత టెరిటోరియల్ అంటే మనం కనుక ఆ టెరిటోరీకి వెళ్తే మన మీద దాడి చేస్తాయి. అది చూడండి, ఆ షీప్ చూడండి, అది చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. బ్లాక్ నెక్ షీప్ అని. నెక్ మాత్రమే బ్లాక్ కలర్లో ఉంటుంది, మిగతాదంతా నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ నార్మల్ షీప్స్. మీరు దాని పెయింట్ వేసారనుకుంటున్నారు, అది పెయింట్ కాదు, అది న్యాచురల్ కలర్స్ కొన్నాటికి వస్తాయంట అలాగా. ఇదిగోండి ఇప్పుడు అది ఫాదర్ మాట, వీళ్ళు ప్రొటెక్టర్ ప్రస్తుతానికి. సరే 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 రావట్లేదు రా, నేను చూసుకుంటా అంటుంది చూడండి అలాదే. ఇంకా ఇగోండి ఇక్కడ చుట్టుపక్కలన్నీ గొర్రెలు మాట. ఏమైనా ఉన్నాయి చూసారా. ఇక్కడ మొత్తం ఈ ల్యాండ్ అంతా వాళ్ళ ఆవిడకి బిలాంగ్స్ మాట, ఆ ఫ్యామిలీకి మొత్తం బిలాంగ్స్. ఏంటి అదిగోండి చైనా ఫ్లాగ్. ఇక్కడ మొత్తం వాటిని మేపడం, కేర్ తీసుకోవడం అన్నీ జరుగుతాయి. కొన్ని ఆవులు ఇందాక చూపించిన వీడియోలో కొన్ని ఆవులు ఉంటాయి, అవి కూడా వస్తాయి, కానీ అవి బయటికి ఎక్కడికి వెళ్ళాయంట. ఇక్కడ చుట్టుపక్కలంతా అవి చేస్తారు, అంటే ఈ చుట్టుపక్కల ఏవైనా తినొచ్చు అవి, వాటిని ఆపరు ఇంకా. అలా మాట చాలా క్లీన్గా చూసుకుంటూ ఉంటారు. చూసారా ఇవ్వండి, ఇవి వచ్చేసి మేకలు, అది గొర్రెలు మాట. దగ్గరికి వెళ్తే ప్రయత్నిద్దాం ఒకసారి. చూసారా అది ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది, ఎవడో వచ్చేస్తున్నాడు చూసుకోండి అని చెప్పేసి. చూసారా ఏమైనా అక్కడ డర్ట్ బైక్ ఉంది చూసారా, దాంతో వెళ్తారన్నమాట. మామూలు బైక్స్ అయితే ఇక్కడ వీలు కావు, ఇంకా డర్ట్ బైక్స్ వెళ్తూ ఉంటారు. ఈ గ్రాస్ చూసారా, ఇది వచ్చేసి ఆటోమేటిక్గా గ్రో అయిందన్నమాట, ఎవరు గ్రో చేయలేదు. వాటికి కావాల్సిన టేస్ట్ కావాల్సినట్టు తింటూ ఉంటాయి అన్నమాట. మనం వాటిని ఏమీ కెలకుండా, అంటే వాటికి ఏమీ ప్రాబ్లం లేకుండా మనం చాలా కామ్గా దగ్గరికి వెళ్దాం. చూసారా అయిగోండి ఆల్రెడీ మనం పసికట్టేసినాయి ఎవరో వస్తున్నారని చెప్పేసి. చూస్తున్నా అన్నీ ఒక చోటకి వెళ్ళిపోతాయి అన్నమాట. కొత్త వాళ్ళు ఎవరిని వస్తే అన్నీ ఒక చోటకి వెళ్ళిపోతాయి. చూడండి దేవుడా, నేనేమన్నా ఫుడ్ ఏమన్నా పాపం చెడగొట్టాను వాటికి. అదిగోండి నల్ల హార్స్, ఇందా నుంచి దాన్ని చూపిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. ఆ బ్లాక్ హార్స్ చూసారా, ఇదివరకు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఒకటి వచ్చేది, ఇదివరకు ఒక కార్టూన్, ఆ టైప్లో ఉన్న హార్స్లా ఉంది అది. దేవుడా చూసారా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బ్లాక్ హార్స్ మాట. ఇది మొత్తం ఇదంతా వాళ్ళకి బిలాంగ్స్ మాట. ఇది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసిన లిటరల్, అంటే సొంతమని కాదు, ఇక్కడ వాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు. అమ్మ అదిగో నేను నా గురించి ఎంత వార్నింగ్లు ఇచ్చుకుంటున్నా ఎవడో వచ్చేసాడని చెప్పేసి. ఇదిగోండి తినకూడదు, దగ్గరికి వెళ్ళకూడదండి. ఈ బ్లాక్ హార్స్ కూడా చాలా టెరిటోరియల్స్. చూసారా అమ్మో నన్ను చూస్తుంది, నువ్వు పరిగెట్టావంటే నేను అవుటే బాబు. సర్లే మీరు రావట్లేదు, అది అయ్యి బాబోయ్ ఏటా సౌండ్లు. ఇది చూసారా నల్ల హార్స్, ఏమైనా ఉంది అసలు, బ్లాక్ బ్యూటీ. బాబా. ఈ హార్స్ ఏంటంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కడతారన్నమాట. అంటే మార్నింగ్ టైమ్స్ మాత్రమే ఇక్కడ, ఇంకా ఈవినింగ్స్ అయితే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అదిగోండి ఆ కుక్కని చూడండి, అది వచ్చేసి ప్రొటెక్టర్ అన్నమాట. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా ఎవరన్నా ఏదైనా టెరిటోరియల్ అదే
ఏమైనా ఒలుపులు ఏమైనా వచ్చినా ఈ వీటిని అన్నీ కాపాడేది అదే. ఇంకా ఇది మన హార్స్ చూసారా ఎలా ఉందో, మామూలుగా లేదు కదా. అది కూడా కాళ్ళు ఎత్తుందంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. నేను దగ్గరగా ఉంటాం, కొంచెం దూరంగానే ఉందాం. దేవుడా ఏంటంటే బాబు అన్నీ అన్నీ అన్ని రకరకాల క్రీచర్స్, ఆ క్రీచర్స్ అన్ని మస్కిటోస్ అన్నీ కుట్టేస్తున్నాయి పాపం. అక్కడున్న ఆ కుక్క వచ్చేసి ఫుల్ టెరిటోరియల్ అన్నమాట. మార్నింగ్ టైం మాత్రం కట్టు ఉంటుంది, ఈవినింగ్ మాత్రం వదిలేస్తారు దాన్ని. అది చాలా చాలా టెరిటోరియల్, డైరెక్ట్గా పేక మీద అటాక్ ఇస్తుంది అన్నమాట అది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కుక్కలతోటి. అదిగోండి మా మాంగు వాళ్ళు తీసుకెళ్తున్నారు పైకి. ఈ చూడు అరిసేస్తుంది ఆ రేంజ్లో, దేవుడా. ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్లాంట్స్ అంతా. ఇది మొత్తం ఫారెస్ట్ మాట. ఇది మన ఏమైనా నా కారు ఆపడానికి అక్కడ ఎక్కడో ఆపాను నేను. ఈ కొండల్లో ఇదిగో ఈవిడ మాట కొండకు ఓనర్ ఆఫ్ ద కొండ. అయ్యో బాబోయ్ ఏంటండి బాబు, ఫారెస్ట్ అంటే ఇలా ఉంటుందా? నడగడానికి కూడా ల్యాండ్ లేదండి, ఏదేదో రొప్పల్లోనూ రొట్టల్లోనూ. ఫారెస్ట్లో నేను నడవడం ఇదే ఫస్ట్ టైం అండి. ఏదో అగ్రికల్చర్ ల్యాండ్లో నడిచినట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే రోడ్డు గిడ్డు ఏం లేదు, అలా నడుస్తూ వెళ్తాను. కానీ ఒక రకరకాల క్రీచర్స్ కనిపించండి. ఒక చెప్పనండి, ఒక పాము కూడా కనిపించింది. కాకపోతే దాని గోళ అది చేసుకుంటుంది, నా గోళ నేను చూసుకుంటే. వాళ్ళు చెప్పారు పాము ఉన్న ప్లేస్కి వచ్చేసి ఇవి ఒక ఆల్మోస్ట్ ఇన్సెక్ట్ కుట్టబోయిందండి నన్ను. పాము ఉన్న ఏరియా వచ్చేసి చుట్టుపక్కలంతా ఎత్తుగా ఉంటుందంట, ఒక గుప్పులా ఉంటుంది అన్నమాట. అలాంటి ఏరియాకి వెళ్ళొద్దని చెప్పారు, చూపించారన్నమాట. సో మిగతా ఏరియాలో పాములు ఉండవు. సో అది మాట. సో ఇదండి ఫారెస్ట్. ఫస్ట్ టైం చైనాలోకి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన ఒకే ఒక వీలాగర్ నేనే. హైలైట్ కదా, మామూలుగా లేదు మనతోటి. ఇది ఎందుకు వేసుకున్నాను అనుకున్నా, చల్లగానే ఉంది బయట, కానీ మండిపోతుందండి. ఇలా తీస్తే చూడండి, మండిపోతుంది ఎండ. ఇది లేకుండా వెళ్తే మాత్రం అండి ఈరోజు బొగ్గైపోతాం నిజం చెప్పాలంటే. మీకైతే ఏమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఫారెస్ట్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చెప్పారు ఇంకా లోపలికి వెళ్ళకండి అని చెప్పేసి. అంటే ఒలుపులు ఉంటాయంట. మాకు ఎందుకులేండి ఒలుపులతో సంసారం, ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. మాంగో వాట్ డిడ్ యూ ఫైండ్? నథింగ్. అయితే ఇంటికి వెళ్ళిపోదాం దా. అదండి ఈ ఫారెస్ట్లో వాళ్ళు ఉండేది. వీళ్ళకి ఎలక్ట్రిసిటీ అంటే సోలార్ సిస్టమ్ ఉంటుంది, డైరెక్ట్గా బయట నుంచి రాదు. కానీ ఈ మధ్య పెట్టించుకున్నారంట. అదిగోండి ఈ మధ్య పెట్టారంట ఎలక్ట్రిసిటీ. ఇదిగోండి దీంతో మాత్రమే వెళ్ళగలుగుతాం వాడికి. ఇది తప్ప మనం బయటికి వెళ్ళలేము ఇలాగా. ఇక్కడ ఏదైనా డ్రైవ్ చేయాలన్నా చాలా కష్టం అన్నమాట. పక్కా ఇది ఈ స్కూటర్ ఉండాలి, ఈ డర్ట్ బైక్ ఉండాలి. దీనికి ఖరీదు ఎంత ఉంటుందో కామెంట్లో చేయండి ఒకసారి. 5 seconds ఇస్తున్నాను. 1 2 3 500 ఏళ్ళండి. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ఖర్చు వచ్చేసి 10,000 లోపు మాట. బండి మాత్రం భలే ఉంది కదా. అదిగోండి ఆవిడే మొత్తానికి ఓనర్ ఇక్కడికి. తనైతే తనకి కొంత తన అలౌ చేయకపోతే ఇక్కడ రాకూడదు. ఒకవేళ తన కాదు అన్నప్పుడు వచ్చామనుకోండి, మనం రూల్ని బ్రేక్ చేసినట్లు లెక్క. వీళ్ళకి కెమెరాస్ ఉంటాయి బయట, ఎందుకంటే ఈ ట్రైబ్స్ని వీళ్ళే ప్రొటెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే ట్రైబ్ ఎండ్ అయిపోతుంది అన్నమాట టోటల్గా. చిన్నప్పటి నుంచి ఆశ అండి, ఏదన్నా ఫారెస్ట్కి వెళ్ళాలి, ఏదన్నా చూడాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆశ ఉండేది. ఎప్పుడు కుదరలా. ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా అమ్మ అయితే మామూలు కాదు, ఫుల్ ప్రొటెక్షన్. అలా పక్క ఉన్న సందుకి వెళ్ళనిచ్చేది కాదు. అయితే మొత్తానికి అయితే ఫారెస్ట్కి అయితే వచ్చేసానండి. చూసారా ఎలా ఉందో. అసలు ఎలా ఉందంటే నాకు ఒక ఫీల్ అయితే ఎలా చెప్తానంటే, ఒక 3D క్లైమేట్లో ఉన్నానండి చెప్పాలంటే. వెనకాల ఏమైనా స్క్రీన్ ఉందనుకుంటున్నాను, అంత బడ్జెట్ లేదండి నాకు. అది రియల్ చూసుకోండి, మొత్తం రియల్ అండి. నాకంత రాజమౌళికి ఇచ్చే అంత బడ్జెట్ లేదు, అంత కొండలు క్రియేట్ చేసుకునే అంత సీలు లేదు. సో ఇది రియల్ మాట. వీకైతే ఏమనిపించింది చెప్పండి. నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, మామూలు కదా అసలు చెప్పాలంటే. అయ్యి బాబోయ్, పావును చూశాను, తోడేలను చూశాను, అదే ఏమంటారు అట్లని అడవి పందిని చూశాను. అవి కాకపోతే మీరు అనుకోవచ్చు ఏరా మరి వీడియోలు తీయలేదే అని చెప్పేసి. సెకండ్లో అండి వాటిని చూడగానే నేను బారిపోయా. అవి కాదు, ఎందుకంటే నాకు భయం.
ఏంటి అవి టెరిటోరియల్గా ఉంటాయండి. ఇది మామూలు ఎప్పుడైనా జూలో వాటికి వెళ్ళినప్పుడు వాటిని చూస్తాం వేరు. ఇక్కడ వాటి అవి మనకి కాంటాక్ట్ అయిందనుకో మనం పరుగు పెట్టాలి లేదంటే కుదరదండి అస్సలు. సో నేను వాటిని చూడగానే నాకు వీడియో తీయాలి అన్న కోరిక కన్నా ఫస్ట్ సేఫ్గా బయటపడాలి ఈ కోరిక ఎక్కువ ఉంది. సో నేను ఏం చేశానంటే పరిగెత్తాను అనమాట. ఆదాము లగెత్రో అన్నట్టు పరిగెట్టాను. మొత్తానికి అయితే బయటపడ్డాను. అదిగోండి అక్కడి నుంచి అక్కడే ఉన్నాయి ఒలుపులు. కాకపోతే నా వల్ల కాదు ఇంకా మళ్ళీ ఆడికి వెళ్ళడం, ఎందుకంటే చాలా టెరిటోరియల్. మొత్తానికైతే వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదిగోండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేది దారి. ఇక్కడ ఉన్న ఈ మష్రూమ్స్ వచ్చేసి అడవిలో వస్తాయి అడస్తానికి. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దారండి. వాళ్ళ సెట్టింగ్ చూడండి, అంటే వాళ్ళ ఇల్లు మొత్తం. బయట వచ్చేసేమో ఒక సోఫా కూర్చోడానికి. అంతా ఏంటంటే వాళ్ళ కల్చర్ చాలా చాలా ప్యూర్గా ఉంటుందండి నిజంగా. అంటే వాళ్ళని తనలో చెప్పారు మాట నాతోటి. మామూలుగా అయితే ఎవరిని రానివ్వం మేము, కానీ మీరు ఇండియను అందుకే రప్పించామన్నారు. ఆ మాట చాలండి బాబు నిజంగా. ఇండియన్స్కి ఎంత గౌరవం ఉంటుందా అన్నట్టు అనిపించింది ఒక్కసారిగా. చూడండి మష్రూమ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇవి కుదిరితే కొందాం అంటే వీళ్ళు అమ్ముతారంట ఇక్కడ నుంచి. ఇవి తౌబో వాటిల్లోకి ఇవి అమ్ముతారన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్ మాట ఇవి అంతా తేలిగ్గా దొరకవు బయట. ఇది వాళ్ళ ఇల్లు మాట. వస్తే అవుపియాలి. ఇది వాళ్ళ ఇల్లు మాట. ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి. తనే వాళ్ళు పూజించే దేవుడు మాట. యాక్చువల్లీ దళాయలమ్మ అండి, వాళ్ళు పూజిస్తారు. మన ఇండియాలో ఉన్నారు కదా దళాయలమ్మ, వాళ్ళు యంగ్ దళాయలమ్మ అన్నమాట. అంటే వీడియో తీయొచ్చో లేదో తెలియదు, సో అందుకే మామూలుగా చూపిస్తాను. అందుకే వాళ్ళు దళాయలమ్మని అయితే బాగా పూజిస్తారు అన్నమాట. వీళ్ళు ఎంత క్లీన్గా పెట్టుకున్నారండి. చిన్న హౌస్ కూడా ఎంత బాగా పెట్టుకున్నారు నిజంగా. డెకరేషన్ అది కిచెన్ మాట వెనకాల. ఆ కిచెన్ కూడా సూపర్బ్ ఉందండి నిజం చెప్పాలంటే. మీరే చూడండి ఎంత బాగా. ఇది ఒక స్టవ్ మాట. ఏంటంటే ఆ స్టవ్లో కోల్ పెడతారు. కోల్ పెట్టిన తర్వాత ఆ కోల్ ఏంటంటే హీట్ అయ్యి కిందకి వెళ్తుంది. ఇది వచ్చేసి టీ మాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే టీలో ఉప్పు వేస్తారండి బాబు. అది చాలా స్పెషల్. మనం ఏంటో ట్రై చేసి చూద్దాం రండి ఒకసారి ఏంటో అది. ఇక్కడ మనం ఇప్పుడు టిబెటియన్స్ వాళ్ళ కల్చర్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఏమైనా కల్చర్ అండి ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారంటే ఇంట్లో పిలిచారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇండియన్స్ అంటే చాలా గౌరవం అంట. పిలిచి నన్ను కూర్చోబెట్టారు రూమ్లో. మామూలుగా అయితే ఎవరిని రానివ్వరు, కానీ కూర్చోబెట్టి వాళ్ళు నాకు ట్రీట్ కూడా చేశారండి. ఇదిగోండి వాళ్ళు నాకు టీ ఇచ్చారన్నమాట. వాళ్ళు ఇక్కడ తాగే టీ మాట నాకు ఇచ్చారు. ఇంకా ఏవో స్పెషల్స్ ఉన్నాయంట, ఇంకా తీసుకురాలేదు. తీసుకొచ్చిన చూపిస్తాను. ఇదిగోండి టీ, నార్మల్ టీయే కాకపోతే వాళ్ళు మాకు ఇచ్చారన్నమాట. వాళ్ళ ట్రీటింగ్లో మాత్రం ఏంటంటే వాళ్ళు కల్చర్ వచ్చేసి సమ్ వాట్ ఇండియన్స్ టైప్లో అన్నమాట. కొంచెం అలాగ ఉంటుంది సిమిలర్గా. టీ అయితే ఒప్పొప్పగా బాగుందండి. ఇదండి వాళ్ళ ఇల్లు. ఏమైనా ఉందండి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు మీకు ఎలా అనిపించిందో ఇల్లు అయితే మాత్రం. ఆ ఎదురుగుండా ఉంచండి అది స్టవ్ మాట. అదర్ ఏంటంటే బొగ్గు పెడతారు కింద. బొగ్గు పెడితే అది హీట్ కూడా ఇస్తుంది రూమ్కి. ఎందుకంటే వీళ్ళ రూమ్ టెంపరేచర్ వచ్చి మైనస్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇలాంటి హీటర్స్ లేవంటే ఏమి ఉండదు వీళ్ళకి చేయడానికి ఇక్కడ. సో అది పక్క. ఇది బయట కారిడార్ అన్నమాట. ఇది చూడండి ఎక్కడైతే ఇది ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, వీటి నుంచి హాట్ వాటర్ తీసుకుంటారు. ఎందుకంటే యానిమల్స్ ఉన్నాయి చూడండి, అవి యానిమల్స్ వాటర్ తాగాలంటే వాళ్ళకి హాట్ వాటర్. ఇప్పుడు వాళ్ళ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మీకు ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి బెడ్, అది బెడ్. అది చాలా స్పెషల్ అన్నమాట. అది ఏంటో స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాను, మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఇందులో వచ్చి మిల్క్ టీ తయారు చేస్తున్నారు. ఆ మిల్క్ టీ తయారు చేసే విధానం చెప్తాను. ఇందులో అంత ఎత్తుగా ఉండడానికి గల కారణం ఏంటో కూడా మీకు చెప్తాను. ఇదిగోండి ఇది మిల్క్ టీ అన్నమాట. మిల్క్ టీ వీళ్ళు మసాలాతో చేస్తారండి. అలా చేస్తేనే మిల్క్ టీ వీళ్ళు తాగుతారన్నమాట. మసాలా ఉప్పు ఇవన్నీ వేస్తారంట. చూద్దారండి మనం కూడా ఎలా ఉంటుందో అయితే టేస్ట్. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఉప్పు వేసినవి తాగలేదండి. వీళ్ళు ఎక్కువ ఉప్పు వేసినవి తాగుతున్నారు ఇక్కడ అందరూ, ఎందుకంటే వాళ్ళ టెంపరేచర్ బట్టి. ఇది వచ్చేసి వాళ్ళ స్టవ్ మాట. ఇది స్టవ్తో కుకింగ్ ఉంటుంది. కానీ కుకింగ్తో పాటు దీని నుంచి ఒక పైప్ లైన్ చూస్తారు. ఈ పైప్ లైన్ వచ్చేసి అలాగా ఈ బెడ్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఈ బెడ్ లోపల హీట్ వస్తుంది వాళ్ళు కోల్ పెట్టడం వల్ల. హీట్ వచ్చేసి ఇంకా దాని మీద కూర్చుంటే చాలా హీట్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు వింటర్లో ఇదే వాడతారు. వింటర్లో ఇంత హైట్ స్నో వచ్చేద్దంటారు. స్నో బయటకు వెళ్ళడం కూడా చాలా కష్టం. వీళ్ళకి ఈ రూమ్లోనే ఉంటారు. ఆ టైంలో ఇలా వాడతారు అనమాట. ఇది చూడండి ఇది కోలు ఇదంతా. ఇంకా గ్యాస్ అది ప్రాబ్లం ఉండదు. CO బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఉందంట అవతలకు. హీట్ మాత్రం ఇక్కడికి వస్తుందండి. మామూలు విషయం కాదు కదా అసలు. ఇందాక మీకు స్టవ్ అన్నాను చూడండి, అందులో పెట్టామన్నమాట పిడకలో. చూసారా ఈ పిడకల మాట. ఆ పిడకలు తీసుకెళ్ళి ఇందులో వేస్తారు. అందులో వేస్తే ఫైర్ వచ్చేసి అందులోంచి గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోయి ఇందులోకి మాత్రం హీట్ మాత్రం వెళ్తుంది అన్నమాట.
సో లోపల పడుకునే వాళ్ళు చక్కగా పడుకుంటారు, ఎందుకంటే -డిగ్రీ టెంపరేచర్ అంటే కష్టం కదండి. ఇది వచ్చేసి 300 యాన్లు అవుతుంది, యాన్లు అయింది ఇప్పుడు. కానీ బయట కొనాలంటే 100ల మీద ఉంటుందండి. చాలా హై ప్రోటీనస్ ఫుడ్. దీంట్లో ఏవో కొత్త ఏవో ఉంటాయంట అందులో, మనకంత ఐడియా లేదండి. కానీ స్మెల్ చూస్తేనే సూపర్ స్మెల్ యాక్చువల్లీ. వాళ్ళైతే ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా పంపిస్తారంట ఇది ఏ మష్రూమో నాకైతే తెలియదండి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా స్పెషల్ అంటే ఇది కొండల్లో మాత్రమే దొరుకుద్దండి. దీనికి కూడా సపరేట్, దీనికి పాడవటం ఉండదు, బాగా ఎండబెట్టారు. ఇది టీలోను వాటిలోనూ వేసుకుని తినొచ్చు, లేదా మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. 2-3 వేసుకుంటే చాలండి, హై రిచ్ ప్రోటీన్స్. సూపర్ కదా. మీకు ఎవరు తినాలనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇదిగోండి సాల్ట్తో రెడీ అయిపోయిందండి మన టీ. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దారండి. సో ఆ మిల్క్ టీ అయితే రెడీ అయిపోయిందండి. అందులో ఇప్పుడు సాల్ట్ వేసి, మిగతా వాటర్ వేసి, ఇంకా పాలు వేసి, అన్నీ వేసి వండేశారు మిల్క్ టీ. ఇప్పుడు ఆ మిల్క్ టీ తాగి ఎలా ఉందో చూద్దామండి టేస్ట్. ఓకే, సో ఆ మిల్క్ టీ వచ్చేసి మనకి కప్పుల్లో వేస్తున్నారు, టేస్ట్ చేద్దామండి. తను చెప్తుందండి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారంట ఈ టీ. అంటే వాళ్ళ ట్రైబ్స్ మాత్రమే తాగుతారండి ఈ టీ. బాబోయ్, ఏదైనా మిల్క్ టీ మనం షుగర్ వేస్తాం, వీళ్ళు సాల్ట్ వేసారండి. నిజంగా చెప్తున్నాను, ఈ మిల్క్ టీ వచ్చేసి సాల్ట్తో చేసిన మిల్క్ టీ మాట. ఇది టిబెటియన్ స్పెషల్ అండి. ఓకే అండి, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఒక ట్రైబ్ని మీట్ అయ్యాం, వాళ్ళ ఫ్యామిలీని చూసాం. వాళ్ళు పెంచుకునే విధానం, వాళ్ళ ఉండే విధానం మీకు చూపించాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. చైనాలో మనం చేసే అడ్వెంచర్ ఇంకోళ్ళు చేయకుండా ఉన్నంత వరకు చేద్దాం, అంత గట్టిగా చేద్దాం. ఓకే గైస్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు మీ రాజేష్. జై హింద్. చైనా అనేది తన సంస్కృతి, సంప్రదాయం ఇదంతా ఇండియా నుంచి వచ్చిందండి. దానికి సంబంధించిన ఈ గుడులు మాట. ఆ టైంలో ఈ గుడుల గురించే మీకు నెక్స్ట్ వీడియో అండి. మొత్తం మన చరిత్ర గురించి ఇక్కడ ఎంతో ప్రాచీనమైన రాసి ఉన్నాయన్నమాట. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో గాయస్.